హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి హాల్ టికెట్స్ అఫీషియల్గా ఈరోజు డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే వచ్చింది, నేను వీడియో మీకోసం చేస్తూ ఉన్నాను. మరి ఇంకా ఎవరైనా సరే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ దగ్గర పెట్టలేదు కానీ మీ యొక్క మెయిల్కు వచ్చింది, లేకపోతే మీ యొక్క పాతది కూడా ఉంది కదా, పాత లింక్ ఉంది కదా, ఆ యొక్క పాత లింక్ క్లిక్ చేసి కూడా మీరు అక్కడ మన యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెంటర్స్ అయితే మాత్రం కొన్ని జిల్లాల వాళ్ళకు, ముఖ్యంగా కడప, చిత్తూరు వాళ్ళకు ఈసారి సెంటర్ కడప రాలేదన్నమాట. సో కడప సెంటర్ అయితే రాలేదు, మరి వాళ్ళకు నెల్లూరు సెంటర్ పడినట్టు తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడే మీరు డౌన్లోడ్ చేసుకొని ఎక్కడ ఉంది ఏమేమి గుర్తుంచుకొని మీరు ఖచ్చితంగా దాన్ని బట్టి ప్లాన్ వేసుకోండి. కొందరికి సెంటర్స్ అయితే కొన్ని మారినట్టు తెలుస్తూ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా స్టెప్స్ వేసి ముందుకెళ్ళండి. మరి ఒకసారి చూస్తే మనకు ఇన్స్ట్రక్షన్ ఒకసారి చూద్దాం ఏమి ఇచ్చారు ఏమనేది. ఇక్కడ చూస్తే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఇచ్చారు మనకు 15th మార్చ్ ఉంది. సో 15th మార్చ్ రిపోర్టింగ్ టైం 7:30. సో రిపోర్టింగ్ టైం 7:30కి ఉంది. గేట్ క్లోజింగ్ 8:30 ఉంది. తర్వాత టైం ఫర్ టైపింగ్ ప్యాసేజ్ 10 నిమిషాలు. ఓకే, మరి ఇక్కడ ఏ టైంలో 9 to 9:30 వరకు ప్రాక్టీస్ ఉంటుంది, 10 నిమిషాల బ్రేక్ ఉంటుంది. తర్వాత రియల్ ఎగ్జామ్ 10 నిమిషాలకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఇచ్చారు మనకు క్లియర్ కట్గా. మీరు కూడా ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవండి. ఆల్ ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆర్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ for skill test. If it is found at the time of certificate verification that the candidate does not possess the required qualifications as per the notification, his or her candidate will be rejected. ఒకసారి మీరు అన్ని కూడా ఇన్స్ట్రక్షన్ ఒకసారి చూసుకొని చెప్తున్నారు. అంటే మీకు అన్ని రకాల ఫుల్ఫిల్ ఉంటేనే, అంటే అన్ని రకాల ఎలిజిబిలిటీ మీకు ఉంటేనే మీరు టెస్ట్కి అటెండ్ కండి, లేకుంటే అటెండ్ కాకూడదని చెప్పడం జరుగుతుందన్నమాట. అందరూ స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయినా ఉంటే ఆల్మోస్ట్ మీకు అందరూ కూడా టైపింగ్ టెస్ట్ ఉంటుంది, హయ్యర్ పాస్ అయి ఉంటారు. కొందరు కాపీస్కి అయితే ఇంటర్మీడియట్ మనకు లోయర్ కూడా పర్లేదని చెప్పడం జరిగింది. ఈ యొక్క సర్టిఫికేట్స్ లేకపోతే మాత్రం మనం ఎగ్జామ్ అటెండ్ అయినా కూడా వేస్ట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. టైపింగ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆన్ కంప్యూటర్. సో మిషన్ మీద కాదు, కంప్యూటర్ మీదనే. ద స్కిల్ టెస్ట్ ఇన్ టైపింగ్ విల్ బి ఫర్ డ్యూరేషన్ ఆఫ్ 10 minutes at the rate of 45 words per minute. Before the actual skill test in typing, there will be a mock trial typing test for half an hour. అంటే 9 నుంచి 9:30 వరకు మార్క్ జరుగుతుంది అనమాట. విచ్ స్టార్ట్స్ అట్ 9 AM టు ఎనేబుల్ ది హాఫ్ 10 minutes. యాక్చువల్ స్కిల్ టెస్ట్ విల్ బి స్టార్టెడ్ అట్ 9:40. 9:40కి యాక్చువల్ స్కిల్ టెస్ట్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. The hall tickets must be presented for verification along with at least one original valid identification card, passport గానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీరు కంపల్సరీగా ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ ఆల్సో ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్ రూమ్. Failing which the candidate will not be allowed to appear in the examination. The candidates shall sign the attendance sheet in the examination hall. ఓకే, మీరు ఖచ్చితంగా ఒరిజినల్ ఐడెంటిఫికేషన్ తీసుకెళ్లాల్సిందే. సైన్ అనేది ఇక్కడ రాయించారు, మనం ఎగ్జామినేషన్ హాల్లో సైన్ చేయాల్సి ఉంటుంది అంటున్నాడు. Candidates will be permitted to appear for the examination after their credentials are verified by center officials. పర్సులు కానీ, హ్యాండ్ బ్యాగులు కానీ, సెల్ ఫోన్స్ కానీ, అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ అల్లో చేయరు అని చెప్తున్నారు. ద క్యాండిడేట్స్ మే కీప్ దర్ బిలాంగింగ్స్ అట్ ద డిజిగ్నేటెడ్ ప్లేస్ ఇన్ ది ఎగ్జామినేషన్ సెంటర్. ఒకవేళ తీసుకెళ్తే ఏం చేయాలంటే వాళ్ళకు రూమ్ మనకు అలాట్ చేసి ఉంటారు. అక్కడ మనకు ఈ యొక్క ఏమైనా ఈ ఫోన్స్ కానీ వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనా ఉంటే, సో వాల్యుబుల్ ఐటమ్స్ అసలు తీసుకెళ్ళగద్దండి. ఫోన్స్, పర్సులు, బ్యాగులు అన్నీ కూడా మనం అక్కడ అజెంట్ చేసిన రూమ్లో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ రిసీవ్స్ ద హాల్ టికెట్ వితౌట్ ఫోటో, అంటే మీకు హాల్ టికెట్ మీకు ఫోటో కానీ ఫ్లోట్ బ్లర్గా కానీ వచ్చి ఉంటే, అంటే ఫోటో చాలా చిన్నదై ఉంటే, ద క్యాండిడేట్ షెల్ బి అటాచ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ in the space provided for the photograph duly attested by gazetted officer, failing which the candidate will not be admitted to the examination. ఏం చెప్తున్నారు, మీ హాల్ టికెట్ మీకు ఫోటో లేకుండా కానీ, ఫోటో బ్లర్గా కానీ, లేదా ఫోటో చిన్నదిగా వచ్చి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా హాల్ టికెట్లో ఎక్కడైతే మీకు ఆ యొక్క ఫోటో స్పేస్ ఉందో ఆ ఫోటో అక్కడ మీద
మీద ఫోటో కనిపించుకొని ఖచ్చితంగా గెజిటెడ్ ఆఫీసర్స్ మీరు సంతకం పెట్టుకుని పోవాలని చెప్తున్నారు. ద క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఫ్రమ్ ది రిపోర్టింగ్ టైమ్ as they have to undergo certain procedural formalities like biometric verification, etc. The gates of the examination center will be closed as for the time mentioned in the hall ticket. No candidate will be allowed to enter the examination center after the stipulated time mentioned in the hall ticket. So hall ticket లో మెన్షన్ చేసిన విధంగానే మీకు ఖచ్చితంగా గేట్ అనేది క్లోజ్ అయిపోద్ది. ఎందుకు గేట్ క్లోజ్ అవుతుంది మనకి క్లియర్ కట్ చెప్పడం జరిగింది. 7:30కి మీరు రిపోర్ట్ చేయాలి, 8:30 కల్లా క్లోజ్ అవుతుంది. తర్వాత 8:30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే మిమ్మల్ని పంపించలేరు. మీరు ఎంతసేపు అయినా సరే మీరు 8:30 లోపలే సెంటర్లో ఉంటే లేదా గేట్ వేస్తారు, గేట్ వేసిన తర్వాత మిమ్మల్ని అలో చెయ్యరు. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ వేసుకొని చెప్పడం జరుగుతుంది అనమాట. మళ్ళీ చూస్తే candidates will be permitted to occupy their allotted seats as and when they complete the biometric procedure before the scheduled start of the examination. After completion of the biometric verification, no candidates shall be allowed to leave the examination hall. So biometric అన్ని అయిపోయిన తర్వాత మీరు ఎట్టి వయసులో కూడా మిమ్మల్ని బయటికి పంపించారు అని చెప్తున్నారు. Candidates will not be allowed to enter into the examination hall which in electronic device such as mobile, cell phones, then programmable calculators, tablets, iPad, Bluetooth, pagers or any other devices capable in interaction programming, and they shall keep the same at the designated place in the examination center. Any violation of this instruction lead to disqualification of the candidates. ఇది అలాగే పాయింట్ వచ్చింది మనకు. సో ఎటువంటి కూడా లోపలికి అలో చేయరని చెప్పడం జరుగుతుంది అనమాట. సో క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్ ఇన్ ఆర్డర్లీ అండ్ డిసిప్లైన్డ్ మేనర్ వైల్ టేకింగ్ the examination. If any candidate misbehaves or acts with indiscipline, his or her candidature will be rejected summarily. Okay, అక్కడ ఎగ్జామినేషన్ హాల్లో మన బిహేవియర్ చాలా మంచిగా చేయాలి, అక్కడ వాళ్ళతో మంచిగా మాట్లాడుకోవాలి, ఎటువంటి అల్లరు కానీ గొల్లడు కానీ చేయకూడదు. అది మీరు చేస్తున్నట్లయితే మీ యొక్క క్యాండిడేచర్ను అతను ఏం చేస్తాడో మీరు జాబ్ రాకుండా డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి మరి చాలా జాగ్రత్తగా అక్కడ మెలగాలి. క్యాండిడేట్స్ షల్ రిమైన్ ఇన్ దేర్ సీట్స్ అండ్ షల్ నాట్ గ్లాన్స్ into the computer other than the one allotted to him or her. Candidates are prohibited from communicating, consulting or conserving with other candidates in the examination hall or causing disturbance in any manner whatsoever. మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో మీ స్క్రీన్ మీరు చూసుకోవాలి తప్పితే పక్క వాళ్ళ దాన్ని తొంగి చూడడం, వాళ్ళతో మాట్లాడడం, పక్కలతో డిస్టర్బ్ మాటలు మాట్లాడడం కూడా మనం చేయకూడదు. సైలెన్స్గా ఉండాలి, మన సిస్టమ్ మన దగ్గరే ఉండాలి. సో పక్కల దాంట్లో మనతో చూడకూడదు. క్యాండిడేట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు లీవ్ ది ఎగ్జామినేషన్ హాల్ till the completion of the examination and they will be permitted to leave only after the stipulated time. If any candidate leaves the examination hall in the middle, he or she would be disqualified. So మనకు టైం ఎంతైతే ఉందో 9:50 వరకు మనం బయటికి పంపించరు. పరిస్థితి పంపించలేదు, మీరు ఒకవేళ పొరపాటుగా పోయినా కూడా మీరు దానికి క్వాలిఫై కారు, పోకూడదు, పంపిరు కూడా. పోతే దొంగగా తెలియకుండా పోతే మిమ్మల్ని వాళ్ళు డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. If there is any problem with the computer, the candidate has to inform the invigilator and should not talk to others. In case of any violation, his or her candidates will be disqualified. మీకు ఏమన్నా కంప్యూటర్ ప్రాబ్లం ఉంటే మీరు కంపల్సరీ ఎవరిని కలుసుకోవాలి, ఇన్విజిలేటర్తో మాట్లాడ తప్పితే పక్క వాళ్ళతో మీరు ఎటువంటి టాక్స్ మీరు చేయకూడదు, మాట్లాడకూడదు అని చెప్పడం జరుగుతుంది. వైలేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద అబోవ్ ఇన్స్ట్రక్షన్స్ మే లీడ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్స్. మీరు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏ ఒక్క రూల్ మీరు బ్రేక్ చేసినా కూడా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తాం అని చెప్పడం జరిగింది. సో ఇది మిత్రమా మనకు చెప్పడం నిన్నే చెప్పడం జరిగింది. సో 95% నిన్నే హాల్ టికెట్ వస్తుందని చెప్పడం జరిగింది, కానీ రాలేదు. దాని బదులుగా వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ మాక్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఇది కరెక్ట్గా జరుగుతుందా లేదా, పోయినసారి మాది ఇబ్బంది లేకుండా అనేసి నేను ట్రయల్ కూడా నైట్ 7:30 సక్సెస్ఫుల్గా ట్రయల్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. మీరు ఎవరైనా సరే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ కాకపోయినట్లయితే మెయిల్లో మీకు ఆల్రెడీ పాత వచ్చి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినా కూడా మీకు వస్తుంది. అది రాకపోతే మనకి వాట్సాప్ గ్రూప్లో ఇక లింక్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి కూడా మీకు హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో అందరూ బాగా ఎగ్జామ్ రండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.